జ్ఞానము అంటే యథాతథంగా భగవంతుడు ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు, ఏ పని వలన మనకి కష్టం, ఏ ఆలోచన వలన మనం జీవితాన్ని నశిస్తున్నాం, ఏ యొక్క ప్రకటన వలన ఇంద్రియాల ప్రకటించటం వలన మనిషి అధోపాతానికి వెళుతూ ఉన్నాడు అనే దాని గురించి జ్ఞాన బోధన చేస్తూ ఉన్నారు. అంటే మంచిదాన్ని తెలుసుకోవటమే జ్ఞానము అంటారు. జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు. దాన్ని మనం బుర్రలో ఎంతవరకు జీర్ణించుకున్నామనేది విజ్ఞానం. అంటే ఏంటి? అది అనుభవిస్తుంటే తెలిసే పదార్థమే విజ్ఞానం. అంటే మొన్నొకసారి చెప్పుకున్నాం. పెన్ను. యథాతథంగా అక్కడ ఉన్నది పెన్ను. అరే ఇది పెన్ను, పెన్సిల్ కాదు. ఇది పెన్ను. తెలుసుకో. ఈ మాత్రం జ్ఞానం లేదా నీకు? అంటే ఏంటి? ఆ మాత్రం తెలివిది లేదా అని అర్థం. ఓహ్! ఇది పెన్నా? పెన్సిల్ అనుకున్నా. ఓకే. పెన్ను తెలుసుకున్నావు గదా! దీన్ని ఎలా ఇది రాస్తదా? ఎగురుతదా? స్కిప్పింగ్ చేస్తదా? డాన్స్ చేస్తదా? ఏం చేస్తది అని తెలుసుకునేదే విజ్ఞానం. పెన్నేం చేస్తది? స్కిప్పింగ్ ఆడుతదా? లేదే. గెంతుతదా? డాన్స్ చేస్తదా? లేదా రాస్తది. ఆ రాసే దాని మీద ఏమి రాయాలి అనేది విజ్ఞానం. ఏమి రాయాలి? ఏం కావాలి? ఎలా రాయాలి? ఏది రాస్తే నీ జీవితం సుఖవంతమవుతుంది? ఏది రాసుకుంటే నీ జీవితం మోక్ష స్థితికెళ్తుంది అనే దానిదే విజ్ఞానము అంటారు. భగవంతుడు ఉన్న పదార్థాన్ని యథాతథంగా చెప్తున్నారు. ఇది జ్ఞానము, ఇది తప్పురా, ఈ తప్పురా, ఈ మాట వల్ల నువ్వు మాట పడతావురా, ఈ చేష్ట వల్ల నువ్వు అవమానపడతావురా అనేసి భగవంతుడు ప్రతి విషయంలో కూడా ఈ ఆలోచించే విధానాన్ని మనకి ఇచ్చి చెప్తూ ఉన్నారు. దాన్ని స్వీకరించి దాన్ని అనుభవించేటప్పుడు ఎన్నో రకాల మనకి తెలుస్తూ ఉంటాయి విషయాలు. అనుభవించే కొద్ది తెలుస్తూ ఉంటాయి. తెలుసుకొని పెన్ను 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 వాడం. పెన్ను పెన్నుగానే ఉంచుతాం. ఏమవుతుంది? ఏముండదు. పెన్ను అంతే. జ్ఞానము, భగవంతుడు, నువ్వు, నేను. అయితే ఏంటి? నువ్వు, నేను. అయితే ఏంటి? నువ్వెవరు? నేనెవరు? భగవంతుడెవరు? భగవంతుడు నువ్వా? భగవంతుడు నేనా? నేను నువ్వు భగవంతుడేనా? భగవంతుడు వేరుగా ఉన్నారా? మనం వేరుగా ఉన్నామా? మనలో భగవంతుడున్నాడా? భగవంతుడిలో మనమున్నామా? అని తెలుసుకునేది విజ్ఞానం. దీన్ని తవ్వే కొద్దీ మనకి తెలివి పెరుగుతా ఉంటది. అనుభవం పెరుగుతా ఉంటది. తెలివంటే ఏంటి? ఒక పదార్థాన్ని తయారు చేసేటప్పుడు ఎలా తయారు చేయాలి అనేది చేస్తేనే కదా తెలిసేది. చెయ్యకుండా నీకెలా తెలుస్తుంది? నేను అన్ని వేసానండి, పొయ్యి వెలిగించనండి అంటే అది పదార్థం తయారు కాదు కదా. ఇది కూడా అంతే. అన్ని తెలుసుకున్నానండి, నేనేది ప్రవర్తించను అనంటే తెలుసుకుంటూ ఉంటా. ఇప్పుడు కొత్త నినాదం తెలుసుకుంటున్నామండి. ఏమండి మీకు ఇంకా కోపం తగ్గలేదే అని అన్నారు. తెలుసుకుంటున్నామండి. ఎప్పటికో. ఎప్పటికో ఏంటి? నువ్వు తెలుసుకున్న దాన్ని ఎప్పటికో అంటే తెలుసుకున్న తర్వాత కూడా అప్పటికి దాకా మనం ఇటువంటి పిచ్చి ఆలోచనలు, పిచ్చి ప్రవర్తనలు, పిచ్చి కోపాలు, పిచ్చి సంకల్పాలు చేస్తూనే ఉండాలంటారా? ఎప్పటి తెలుసుకొని కూడా ఎప్పటికో అన్నామంటే అంతకంటే మూర్ఖత్వం లేదు కదా. తెలుసుకున్న దాన్ని తెలుసుకున్నట్టుగా మన ప్రవర్తనలో గనుకున్నట్టయితే దాని లోటుపాట్లు తెలుస్తాయి. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. సత్యాన్ని తెలుసుకునేటప్పుడు జ్ఞాన వృద్ధి అనంతమైన బ్రహ్మ విశ్వాన్ని మనం చూడగలుగుతాము. నేను మంచివాణ్ణి, నేనెవరిని నన్ను తిట్టినా నేను తిట్టను, నన్ను కొట్టినా కొట్టను, నన్ను నెట్టినా, ఊరి నుంచి బహిష్కరించినా నేనేమి చెయ్యను అనంటే అది అజ్ఞానం. భగవంతుడు దానికి కూడా ఒప్పుకోవట్ల. అకారణంగా నింద వేసినా, అకారణంగా తిట్టినా, అకారణంగా లాక్కున్నా, అకారణంగా ఏ పని చేసినప్పటికీ కూడా ఏదో లేరా నా జన్మలో ఎప్పుడో నేను అని ఉన్నా అని మనం సమర్థించుకోవటం ఒక పక్కీకి కరెక్టే. ఎందుకంటే అనుకోకుండా వచ్చే మాటలకి అట్లా. కానీ వాళ్ళకి సమాధానం చెప్పకపోతే నిజంగా వాడిని నువ్వు పాడు చేసినట్లే అని కూడా చెప్తున్నాడు భగవంతుడు. లక్క ఇంట్లో వాళ్ళని చంపాలని చూశారు. వాళ్ళదేమన్నా ప్రమేయం ఉందా? కానీ పొయ్యి వాడి మీద కేరోసిన్ బీసి నేను కూడా చంపుతాననల్లా. వాడికి తెలియపరచటానికి ప్రయత్నం చేశాడు పంచపాండవులు. అట్లాగే వదలకూడదు వాళ్ళని. అట్లా వదిలేసావంటే నువ్వు చాతకాని వాడివవుతావు. వదలకూడదు,
కర్మలు అంటుకోకూడదు, నీ వాక్కు ద్వారా వాళ్ళని అనకూడదు, కానీ తెలియపరచాలి. ఇది విజ్ఞానం. దీన్ని గనక మనం చేసుకుంటూ ఉంటే ఎలాగా అనేది మనకు తెలుస్తది. ఎటువంటి మాటలతోటి వాడు దొంగతనం చేశాడు. వాడి కర్మండి. వాడి బుద్ధిలో అలా ఉంది. వాడు దొంగతనం చేస్తాడు. నాకు తెలుసండి. కానీ నేను చెప్పను. నాకెందుకండి? నా కర్మ అంటుకుంటది. ఇది తప్పు. ఇదేంటి అంటే దొంగని దొంగనగా చెప్పటానికి నువ్వు దొంగ, నువ్వు దొంగ అనక్కర్లా. ఇలాగా మారితే ఎటువంటి కర్మలొస్తాయి అనేసి వాళ్ళకి తెలియపరచాలి. ఆ తెలియపరచకపోవటం కూడా తప్పే అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. అంతే ఏంటి? తప్పును గ్రహించటం తప్పు ఒప్పైతే, తప్పుని ఇది తప్పురా అని గ్రహించటం జ్ఞానమైతే, తప్పును చెయ్యకుండా బ్రతకటం విజ్ఞానం. అర్థమవుతుంది కదా? అది. ఈ విధంగానే భగవంతుడు ఇక్కడ చక్కటి విషయాన్ని కూడా చెప్తున్నాడండి. ఏంటంటే 8వ శ్లోకం తీయండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ఠాస్మకాంచనః. ఇక్కడ భగవంతుడు చూడండి ఎంత నిదానంగా చెప్తూ ఎంత చక్కగా వివరించి చెప్తున్నారు. జ్ఞానము అంటే గురువు గారి దగ్గర వినయము విధేయలతో శాస్త్రము గ్రంథాలను వాళ్ళు పఠించి ఉంటారు కాబట్టి నీకు లోటుపాట్లను చెప్తారు. దానిని సిద్ధాంతపరంగా తెలుసుకుని విషయాన్ని విజ్ఞానము అనే అంతర్గత అనుభవం చేస్తే తప్ప ఈ జ్ఞానానికి విజ్ఞానము తోడవదు అని అంటున్నాడండి. అది ఏం చెప్తున్నారు గురువుల చేత దీనికి ఇది కొటేషన్ ఇచ్చి ఇటువంటివే మాట్లాడాలి, అటువంటి స్నేహితులు వద్దు, ఈ మంచి స్నేహితుల్నే తీసుకో, నీ బుద్ధి ఎట్లా పరాకాష్ఠకి వెళ్ళాలి అని అంటే నీ లోపల ఎక్కడైతే చేరాలి అనుకున్నావో మనసా వాచా కర్మణ ఆ నామము ఆ రూపము ఆ మోక్ష స్థితి కోసమే నీ మనసా వాచా కర్మణ ప్రతిష్ఠించుకో, ఇట్లా ఉండాలి, ఇలా ప్రతిష్ఠించుకోను అంటే ఇట్లా పాడైపోతావు అనేసి భగవంతుడు గ్రంథాలలో పూర్వం జరిగిన వృత్తాలలో అనేక రకాల కథలు వృత్తాంతాలు తెలుసుకొని వాళ్ళు జీర్ణించుకొని వాళ్ళు చెప్పడం విరిగించేస్తారు. వాళ్ళు అనుభవించి అక్కడ ఒక చరిత్రలో ఒకళ్ళకి ఒక అనుభవం జరిగితే ఆ చదివిన దాన్ని మనం కూడా తెలుసుకునేటప్పుడు ఆ విచారణలో మనకి ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళు అనుభవించిన దాంట్లో వాళ్ళకి కొన్ని విషయాలు తెలిస్తే వాళ్ళ అనుభవపూర్వకంగా మనం ఆలోచించినట్లయితే మనకి కొన్ని కొత్త విషయాలు కొత్త అనుభవాలు వస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. దానినే అంతర్వివేకము ఉన్నత స్థాయి యోగి యొక్క బుద్ధిలాగా మారిపోతుంది. ఈ రెండిటిని ప్రకాశవంతం చేస్తుంది. ఈ వివేకము కలిగి ఉన్నవాడే యోగి. అన్ని భౌతిక వస్తువులు కూడా భౌతిక శక్తి యొక్క రూపాంతరములను చెందుతాడు. తనకు ఆకర్షణీయంగా ఉన్న వాటిని తీసుకొని ఇది ఆకర్షణ లేదు కాబట్టి నాకు వద్దు అనుకునేవాడు మాత్రం యోగి కాదు. అంటే ఏంటి ఇక్కడ? నీకు నచ్చినవి తీసుకొని నీకు అబ్బా ఇదేంటో చాలా కష్టంగా ఉందే ఇట్లా అర్థం చేసుకోవడం, ఇది వద్దు అంటే అవదు. ఆకర్షణ కోసం కాదు నువ్వు బ్రతుకుతుంది, మోక్ష సాధన కోసం బ్రతుకుతున్నావు. దానికోసం కష్టాలు నష్టాలైనా ముళ్ళబాట అయినా సరే దాన్ని ఎదుర్కోవాలి కదా అంటున్నాడు. ఎన్నో అపరాధాలు ఎన్నో నిందలు అని మన మీద చేస్తూ ఉంటారు. ఎవరి మీద? భగవంతుడి సాక్షాత్కారం కోసం ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో మనం ఏదన్నా జ్ఞానంతో మాట్లాడామనుకోండి, ఎవరన్నా మన ఇంటికి వచ్చి గాని మన పిల్లలే గాని ఏదన్నా పిచ్చిగా అదేమిట్రా అలా మాట్లాడతాం, ఇలా అయితే భగవంతుడు ఈ విధంగా శిక్షిస్తాడు కదా, ఆ మాట వల్ల వాక్కు యొక్క ఆయుష్ తగ్గిపోతుంది కదా, ఏమిట్రా ఇటువంటి పిచ్చి సినిమాలు చూస్తున్నావు, దీనివల్ల నీ కంటి చూపు యొక్క ఆయుష్ తగ్గిపోతుంది కదా, అర్రే ఈ శరీరం తప్పు పనులన్నీ చేస్తున్నావేంట్రా, నీ శరీరానికి దాహం తీరట్లా, ఎందుకు శరీరాన్ని అంతసేటు మెచ్చుకుంటున్నావు, దానికి తృప్తి చెందట్లా, ఏ తప్పైనా చేసేస్తావా, నీ శరీరం ఆయుష్ తగ్గిపోవట్లా,
పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు. ఈ ఆలోచనల వల్ల సమయం వృధా అయిపోయి ఆలోచన శక్తి క్షీణించిపోవట్లా? నువ్వు మంచిగా ఆలోచిస్తే బ్రతికున్నంత కాలం 100 ఏళ్ళైనా సరే మంచి మంచి సంకల్పాలొస్తాయి. నీ పిచ్చి సంకల్పాలతోటి ఎప్పుడు 100 సంవత్సరాలు మంచి సంకల్పాలు గూడా అది మొత్తం క్షీణించి ఈ సంకల్పాల యొక్క వాసని మన యొక్క ఓపిక తగ్గిపోయి, శక్తి తగ్గిపోయి, మంచాన ఊరికే కూర్చున్నప్పుడు, ఇంటికి కుక్క కాపలా కాస్తున్నప్పుడు, ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళినప్పుడు ఏం చెయ్యాలో తెలియక, ఒక ఆపదొచ్చినప్పుడు తిన్నది అరగక, బాత్రూమ్‌కెళ్ళే స్థితి లేక, పట్టుకునే వాళ్ళు లేక, పిచ్చి స్థితిలోకి వెళ్ళిపోతాం. పిచ్చి సంకల్పాలు ఓపికున్నప్పుడు గనక చేసినట్లయితే భగవంతుడు తస్మాత్ జాగ్రత్తః అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. అందుకనే నీకిచ్చిన సంకల్పాలని ఎలాగ చెయ్యాలి? సత్సంకల్పాలని ఉంచుకోవాలి. ఈ సంకల్పాలు నీ ప్రాణశక్తిని పెంచుతాయి. దుఃఖము లేదు ఎవరి గురించో ఆలోచించి ఇలా జరిగింది వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. నీకెంత ఇష్టమైన భగవంతుడు ఇష్టపడాలి కదండి. నీకెంత ఇష్టమైన ఆడు మంచి కర్మలు చేసి ఉండాలి కదా. నీ స్నేహితుడో, నీ తల్లో, నీ తండ్రో, నీ భర్తో, నీ అమ్మ నాన్న బిడ్డలు ఎవరైనా సరే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. వాళ్ళ కష్టంలో ఉన్నారు కాబట్టి నేను ఏడుస్తానంటారు చాలా మంది అండి. దుఃఖం అనేది లేకపోతే అసలు జన్మ సంస్కారానికి ఉపయోగం లేదు. దానమ్మడి పడిపోవటం తప్పు అంటున్నాడు ఇక్కడ. నువ్వు దుఃఖించినంత మాత్రాన ఎదుటి వాళ్ళ కర్మ తగ్గుతదా? దోషం తగ్గుతదా? వాడికే వాడు చేసుకున్నాడు. అరే బిడ్డలే గడ్డాలొచ్చిన తర్వాత మన బిడ్డలు కాదు అని అంటుంటే 9 సంవత్సరాల తర్వాత వాళ్ళ కర్మలు వాళ్ళకి ఏర్పడతాయి. కర్మ తీర్చుకోవటానికే మనకు బిడ్డలుగా వస్తున్నారని భగవంతుడు చెప్తుంటే నువ్వు ఎవరి కోసమని నువ్వు తాపత్రయపడాలి? ఎవరి కోసం నువ్వు బాధింపబడాలి? ఎవరి కోసం నువ్వు దుఃఖిస్తున్నావు? ఇది ప్రశ్నిస్తున్నాడు భగవంతుడు. ఇది తెలుసుకోవటం జ్ఞానం అయితే దాని నుంచి దూరంగా ఉండటం విజ్ఞానం. అది. ఓకే. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే విజ్ఞానముల రెండిటినీ ప్రకాశవంతం చేసుకోవచ్చు. ఈ వివేకము కలిగి ఉన్న యోగి అన్ని భౌతిక వస్తువులు కూడా భౌతిక శక్తి యొక్క రూపాంతరాలలో ఉన్న అందాన్ని చూడడు. దానికి ఏమి ఆకర్షణ కూడా అవ్వడు. ఏది మనకి కావాలో దానినే జ్ఞానవంతంగా తీసుకుంటాడు. అన్నిటి మీద ప్రాకడు, అన్నిటినీ కోరుకోడు, అన్నిటినీ కూడా ఇది నాకు ఉంటేనే నేను బ్రతుకుతా లేకపోతే నేను బ్రతకలేను అన్న విషయానికి యోగి ఎప్పుడూ కూడా రాడు అని చెప్తున్నారు. దీనిని యోగి యొక్క జ్ఞానము ఇంకా కూటస్థం అంటే ఏంటి అనేది చెప్తున్నారు. ఇప్పుడు జ్ఞానానికి విజ్ఞానానికి ఏ బంధానికి మనం చెలించాలి, ఏ ఏ విషయానికి చెలించాలి, ఏ విషయానికి చెలించకూడదు, చెలించకుండా ఉండటము తప్పే, చెలించకపోవటము తప్పే, చెలించటము తప్పే. ఈ 2 తప్పులు. మరి ఏది ఒప్పు? బుద్ధి అది తప్ప ఒప్ప, దేనికి చెలించాలి, దేనికి చెలించకూడదు, దేనికి కామ్గా ఉండాలి, దేనికి నోరును ఉపయోగపెట్టాలి, ఏ ఇంద్రియాన్నైనా సరే దేనికి ఉపయోగపెట్టాలి అని తెలుసుకున్నవాడు మాత్రమే విజ్ఞాని అని చెప్తున్నాడండి ఇక్కడ కూటస్థ లాంటి భౌతిక శక్తిలో సంపర్కం వలన వచ్చే చంచలమైన ఇంద్రియ అనుభూతులను మనస్సుకు దూరంగా ఉంచండి. చంచల స్థితి. ఇక్కడ శరీరం ఏం కోరుకుంటది? అనేక రకాల విధాలైన ఆనందాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఇటువంటి భౌతిక పాంచభౌతిక విషయాల నుంచి, శారీరక పాంచభౌతిక విషయాల సుఖం నుంచి కూడా ఎంతైతే నువ్వు దూరంగా ఉంటావో అంత భగవంతుడికి దగ్గరవుతావు. అదేంటండి? మీరే కదా, ఇది భగవంతుడు పెట్టిన విషయము. దీనికి ఎందుకు దూరంగా ఉండాలి? ఎందుకు భగవంతుడు తీసుకోడు అని అంటే ఈ ఒక్క విషయం చేత మన ప్రపంచంలోకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి. ఇంకా భగవంతుడు జన్మ 2 బిడ్డలకో 3 బిడ్డలకో మన ఇష్టం. బిడ్డలకి జన్మనిచ్చిన తర్వాత ఇంక నువ్వు నా వైపు తిరగాలి. నువ్వు వచ్చిన పని అయిపోయింది. వాళ్ళ కర్మలు నేను ప్రేరేపబడతా. నువ్వు నీ కర్మ ఏంటో చూసుకో. నువ్వు వచ్చింది ఎందుకు? మానవ జన్మ తీసుకున్నది ఎందుకు? నా దగ్గరికి రావటానికి. నేను నీ దగ్గరికి తర్వాత వస్తాను అంటే అవ్వదు. ఇంకంతే. ఎలాగా సుఖం కావాలి, ఎన్నో కావాలి. సుఖపడాలి అని అంటే ఇట్లా ఉండి సుఖం అంటే అవదు కదండి. ఈ సుఖం కావాలి అని అంటే ఎన్నో రకాల ప్రయత్నాలు, ఎన్నో రకాల అనుభూతులు, ఎన్నో ఉంటూ ఉంటాయి. వాటి కోసం మనం చెల్లించాల్సిందే, వాటి కోసం మనం ప్రాకులాడాల్సిందే, మరి దానికోసం కాలం వెచ్చించాల్సిందే. కాలం
ఎన్ని జన్మలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని రోజులు, ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, దీనికి ఏమైనా అంతుందా? ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడే నువ్వు ప్రయత్నపూర్వకంగా నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు వచ్చింది ఎందుకో, నీ యొక్క స్వస్వరూప జ్ఞానం ఏంటి, నీ స్థితి ఏంటి, అసలు నువ్వెవరు? భౌతిక శరీరమే నేను అనుకొని బ్రతికేస్తావా? బ్రతుకు, జన్మ జన్మలు బ్రతుకు. ఏది శీతోష్ణ సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి, అనుభవిస్తూనే ఉండు, ఏడుస్తూనే ఉండు, పెడబొబ్బలు పెడుతూనే ఉండు. ఇక నీ కర్మ. ప్రపంచంలో ఉండేది అదే కదా. ప్రపంచమే నీకు కావాలి. ప్రపంచం అబ్బాయి ఇంత అందంగా సస్యశ్యామలంగా గ్రీనరీగా ఉంటే, ఇంత ప్రకృతి ఇంత హ్యాపీగా ఉంటే నువ్వేంటమ్మా మళ్ళీ జన్మొద్దంటావు అని భగవంతుణ్ణి మనం అడగచ్చు. పుట్టు. ఎలా పుట్టాలో తెలుసా? ఉన్నతమైన జ్ఞానం ఎప్పుడు ఆనందంగానే. ఈ మాట జ్ఞానవంతుడు గనక అడిగితే కరెక్ట్ అనొచ్చు, కానీ అజ్ఞాని అని అడిగితే ఓడి వీడి కర్మ అని అంటాం. ఎందుకంట? విజ్ఞానం కలవాడు ఎందుకు పుడతాడో తెలుసా అండి? స్వర్గంలో గాని దేవతలుగా గాని మన జీవత్వము ఇంకా కర్మ లేకుండా, శరీరం లేకుండా భగవంతుడి దగ్గరికి చేరినప్పుడు అవయవాలుండవు. ఆత్మ ఒక్కటే ఉంటుంది. ఆ ఆత్మకి అవయవాలు లేకపోతే భగవంతుణ్ణి తనివి తీరా చదవగలవా? భగవంతుణ్ణి తనివి తీరా చూడగలవా? భగవంతుణ్ణి తనివి తీరా స్పర్శించగలవా? భగవంతుణ్ణి తనివి తీరా పాదాలని నమస్కరించగలవా? అనేక విధాలుగా పొగడగలవా? నీకిష్టమైన నామం కదా, నీకిష్టమైన విగ్రహం కదా, మరి ఎలా వదులుకుంటావు కదా? కాబట్టి మానవ జన్మ రావాలి. మానవ జన్మ రావాలి, ఉత్తమమైన జ్ఞానంతో రావాలి, ఆ ఆనందంలోనే ఉండిపోవాలి. ఈ లంపటాల్లో పడిపోయి జీవరాశులు కంటున్నాయి, మనము కంటున్నాం, అవి సుఖపడుతున్నాయి, మనము సుఖపడుతున్నాం, అవి పరిగెత్తుతున్నాయి, మనము పరిగెత్తుతున్నాం, వెంపర్లాడి జన్మని వదులుతున్నాం. మళ్ళీ జన్మ, మళ్ళీ మరణం, మళ్ళీ జన్మ, మళ్ళీ మరణం. ఏముంది? జీవరాశులకి అంతే, మనకి అంతే, పెద్ద తేడా ఏముంది ఇక్కడ? అందుకనే భగవంతుడు చెప్తున్నాడు, జ్ఞానంతో తీసుకున్నది విజ్ఞానపరంగా అనుభవంలోకి తెచ్చుకో అని చెప్తున్నాడండి. ఇక్కడ తప్పించుకోవటానికి మాత్రం ఏమీ లేదు. అప్రియమైన ప్రతికూల పరిస్థితులను తప్పించుకోకుండా ఉండేవాడు అని అర్థం. అప్రియమైన అంటే నీ అప్రియమైనవంటే ఒక శ్లోకమో, స్తోత్రమో, వేదమో, ఘనమో చెప్పుకుంటున్నాం అనుకోండి, ఒక మంచి మాట, అరే తిడితే తిట్టాడులేరా, వాడంటే ఇంకా జ్ఞానం పెరగలేదు, నువ్వు ఓర్చుకోరా అంటే నేనెందుకు ఓర్చుకోవాలి, నేనే తప్పు చేయలే, వాడు నన్ను అన్నాడంతే అని మనం రెచ్చిపోతూ ఉంటాం. కొంచెం టైం ఇవ్వు, వాడికి టైం ఇవ్వు, వాడి బుద్ధి ఎదగటానికి కావాల్సిన పనులు చేయి. నీకు అప్రమేయమైనవి ఎవరైనా ఓర్చుకోరా అంటము, నీకు నచ్చకపోతే నేను ఓర్చుకోనంటే ఎట్లా కుదురుతుంది? దానివల్ల ఎవరు నష్టపోయేది? మీరే కదా. అందుకని భగవంతుడు ఓర్పుతో ఏదైనా సాధించవచ్చు, ప్రేమతో ఏదైనా సాధించవచ్చు అని చెప్తున్నాడు. ప్రేమకి, అభిమానానికి, ఓర్పుకి లొంగని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఈ ఓర్పుతోటి నువ్వు ఎప్పుడైతే ఉంటావో దానివల్ల నీకు అనేకమైన ఆలోచన విధానం మంచి వైపుగా మీకు కనిపిస్తది. ఏ దుఃఖాన్ని నుంచైనా సరే మనం బయటపడటానికి అనేక రకాల ఆలోచనలు, అనేక రకాల విషయాలు, అనేక రకాల అనుభవాలు మనకి వస్తాయి. మనకు నచ్చిందేమో దాంట్లో మంచిని చూసుకొని కౌగిలించుకొని తెచ్చుకోవటం, మనకిష్టం లేనిదేమో అది మంచి అయినా సరే చిచి అంటూ పక్కన పడేయటం, ఇటువంటివి తప్పు. నీకు కష్టమైనా సరే వాటిని స్వీకరించు, అనుభవం వస్తుంది. నీకు కష్టం కలిగించేది నీ అనుభవంలోకి ఉండి ఆనందాన్ని కలిగించేది అయినా సరే వదిలే, అది నష్టం వస్తుంది. తెచ్చుకున్నావా నష్టం వస్తుంది, వదిలేస్తావా సుఖపడతావు. అర్థమైందా? మళ్ళీ చెప్తాను, మీకు ఆనందాన్ని కలిగించేది అనుభవించిన తర్వాత కష్టం వస్తుందని తెలిసినప్పుడు వదిలేయి, నిదానంగా వదిలేయి, ఓర్పుతో వదిలేయి. వాటి మీద లోపల ఉన్న కష్ట నష్టాలను గుర్తు తెచ్చుకొని వదిలేయి. నేను వదలమన్నాను కాబట్టి మీరు వదిలేరా అనుకోండి, దాని మీదే కోరుకుంటది. అట్లా కాదు, ఇక్కడ భగవంతుడు చెప్తుంది, అప్రియమైన వస్తువులు అంటే మంచి మాటలు కావచ్చు, మంచి జ్ఞానం కావచ్చు, మంచి గ్రంథాలు కావచ్చు, నాకు ఇవన్నీ చదవటం ఇష్టం లేదు కాబట్టి వదిలేశానంటే నష్టపోతావు. ఏ విషయాన్నైతే నువ్వు వద్దురా అది నష్టపడతావు, దాన్ని వదలకపోతే నష్టపోతావు. అది ఇక్కడ భగవంతుడు చెప్తుంది. దీనినే ఏది వదలాలి,
ఏది పట్టుకోవాలి, ఏదిని అనుభవించాలి, ఏదిని విసర్జించాలి, దీనినే జ్ఞానము తెలుసుకుని విజ్ఞానంతో అనుభవించు అని చెప్తున్నాడు. ఇది 8వ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు 9వ శ్లోకం చెప్తున్నారు. ఏంటి అనంటే, సుకృన్మిత్రార్యుధాసీనా మధ్యస్థే ద్వేష్య బంధనః సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు భగవంతుడు అనంటే, మిత్రుల పట్ల శత్రువుల పట్ల వేరే వేరే విధంగా స్పందించటం మానవ యొక్క సహజ స్వభావం. వచ్చేసారండి. ఇప్పుడు మన మిత్రుల జోలు కూడా వచ్చేసాడు భగవంతుడు. ఈ దీంట్లో ఏం చెప్తున్నారు భగవంతుడు, ఒక ఉన్నత స్థాయి యోగి యొక్క స్వభావము వేరుగా ఉంటుంది. భగవంతుని విజ్ఞానము కలిగి ఉన్న ఉన్నతమైన యోగి ఈ సమస్త సృష్టిని భగవంతుని కన్నా అభేదంగా చూడడు. రెండు ఒకటే అనే విధంగా చూస్తాడు. అన్ని ప్రాణులు సమదృష్టితో చూడగలుగుతాడు. ఈ సమత్వ దృష్టి కూడా చాలా స్థాయిలో ఉంటుంది. ఒక స్థాయి దృష్టి ఇలా ఉంటుంది, అన్ని ప్రాణులు దివ్య ఆత్మలు కాబట్టి భగవంతుడే ఒక్కడే అనే స్థితిలోకి వచ్చేస్తాడు ఈ ఈ ఈ ఆలోచన పరుడు. ఎలా రావాలి, ఆ విద్య ఏంటి, ఎలా చేస్తే భగవంతుడు మనస్సుని పవిత్రం చేసుకోవటానికి ఈ స్థాయిని ఎలా కలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి భగవంతుడు ఇప్పుడు విశదీకరిస్తున్నారు. తెలుసుకుందాం. ఏంటి, మనస్సు పవిత్రమైతే పరమశక్తివంతంగా మారుతుంది. తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చాడు, మిత్రుడా శత్రువా బంధువా వీడందరినీ తీసి పక్కన పెట్టరా ముందల. నీ దాని గురించి చక్కగా వివరిస్తాను గాని, ఏది ప్రియమో ఏది అప్రియమో, ఏ మిత్రుడు ఎవడు ఎటువంటి మిత్రుడు నీకు అవసరము, మన తప్పులెంచేవాడు శత్రువుడైనా సరే మనవాడే అని ఎలా గ్రహించాలి. ఇప్పుడు మామూలుగా మన తప్పులెంచేవాడు చూడు, చిచి ఏంటి వీడు పద్దాగ్రతప్పుడు వాడిని దూరం ఉంచుతాం. కాదండి, వాడే మనవాడు, ఆడు మన మిత్రుడు. మన పక్కనే ఉండి మనం చేసే తప్పులన్నిటినీ సమర్థిస్తూ శభాష్ జై జై కొట్టేవాళ్ళు మన శత్రువులు అని ఇక్కడ చూపిస్తున్నాడండి. మన తప్పులు మనకి చెప్పేవాళ్లేనండి మన మిత్రులు. అది మనకి తెలీదు. ఓయమ్మో నన్ను గాంగా అన్నారని చెప్పేసి వాళ్ళని దూషించి వాళ్ళని దూరంగా ఉంచుతాం. మనతోటే మనల్ని తప్పులు ఎంచుతూ కుళ్ళుబడి ఇంకా చెయ్యని తప్పుని వాళ్ళని దూరంగా ఉంచాలి. అలా కాకుండా మన పక్కనే ఉండు మన తప్పులు సమర్థించే వాళ్ళు మనకి శత్రువులు అని చెప్తున్నాడు. ఇది ఎట్లా తెలుసుకోవాలి, నీ మనసు ఎట్లాగైతే పవిత్రమైతుందో మన చుట్టుపక్కల ఉన్న జీవరాశులన్నీ కూడా పవిత్రంగానే కనిపిస్తాయి అని చెప్తున్నారు. శుద్ధమైన మనస్సు నుండి వెలువడుతున్న ప్రతి సంకల్పం కూడా తిరుగులేని స్థితికి తీసుకొస్తుంది. శుద్ధమైన స్థితి, శుద్ధమైన ఆలోచన ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో ఆ స్థితికి తిరుగుండదండి. నీకు తాత్కాలికంగా నొప్పి కలుగుతుందేమో, కానీ ఆ స్థితికి ఎటువంటి ఆటంకము ఉండదు. అది నువ్వు అనుకున్నావన్నా కూడా మార్పు లేనిది ఆ స్థితి అని చెప్తున్నాడండి. మనిషిని మహోన్నతుడిగా మార్చుతుంది. మలిన భావాలను విడిచిపెట్టే అంత పవిత్రతని మనకిచ్చేస్తుంది. మలిన భావాలు వద్దురా, ఇటువంటి వద్దు. ఈ తాగుడు మానేరా అని చెప్పామనుకోండి, అస్సలు ఆ తాగుతుంటే మనం ఎక్కడో లోకాల్లో తేలిపోతామండి. మీకు ఆ రుచి తెలియదు కాబట్టి వద్దండి. తేలిపోయి మళ్ళీ వచ్చేసిన తర్వాత ఏమవుతుంది, నీ బతుకు క్షీణించిపోతుంది. అది వాడికి తెలుసు. కానీ తాత్కాలికమైన ఆ గంట తేలిపోతున్నామనే సుఖం కోసమని జీవితం మొత్తం అవయవాలు మొత్తం కుళ్ళి కుసింపజేసుకుంటూ ఉంటాడు. అది వాడు తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఇలాగైపోతున్నామో అని తెలుసుకుంటామో, అయ్యో నేను వచ్చిన స్థితి ఏమిటి, నేను ఏమి తెలుసుకోవాలి, నేను ఏ పాలిట పడుతున్నాను అనేది గనక తెలుసుకున్నట్టయితే, తెలుసుకోవాలని సంకల్పించినా చాలు, నీ సంకల్పాలన్నీ కూడా పవిత్రమైపోతాయి. నిన్ను అసలు ఆ చెడుదారిని పోనీయకుండా నిన్ను కాపాడుకుంటూ ఉంటాయి అని చెప్తున్నాడండి. ఇక్కడ పురాణ శ్లోకాలు ఋగ్వేదంలో ఏం చెప్తున్నట్టే, యతః సత్యం యతో ధర్మ యత్ర దేవాః చతుర్దశ అని చెప్తున్నాడు. యత్ర తపోమయో యోగః తత్ర సత్యం ప్రతిష్ఠితం అడుగుతున్నాడు. అర్థం, ధర్మం, సత్యం, తపస్సు ఇవన్నీ ఉన్న చోట పవిత్ర సంకల్పాలే నిజమవుతాయి గాని చెడు సంకల్పాలు ఎలా వస్తాయి చెప్పండి.
నేను ధర్మంగానే నడుస్తాను, నేను పవిత్రతంగానే ఆలోచిస్తాను, శత్రువుని కూడా మంచిగానే ఆలోచిస్తాను, వాడి మంచితనం నా మంచితనం నన్ను కాపాడుతుంది, వాడిలో మంచిదే నేను గ్రహిస్తాను అనే ఆలోచనలు అన్నిటిని కూడా పవిత్రంగా మారిపోతాయి కదా. ఆ పవిత్ర సంకల్పాలు నిజమవుతాయి. మనస్సు శుద్ధి ద్వారా లభించిన సంకల్పం అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుంది. నేను తట్టుకోలేనండి ఈ బాధని, నేను ఈ మాటలు పడలేనండి అని ఎంతో మంది కృషించి కుంగిపోతూ ఉంటారు. దీనికి మంచి రెమెడీ చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. నేను తట్టుకోలేను అనుకోకుండా ఆ ఆ ప్లేస్ లో ఒక మంచి సంకల్పం చెయ్యండి. నేను భగవంతుడి యొక్క దూతని. నా లోపల అందరిలో పరమాత్ముడే కనిపిస్తున్నాడు. నా లోపల ప్రతి జీవుల్లో పరమాత్ముడే కనిపిస్తున్నాడు. నన్ను దుఃఖింపజేసిన వాడు, నన్ను నష్టం పడేయించేవాడు, నన్ను గుర్తించని వాడు, వీళ్ళందరూ కూడా పరమాత్ముడే. నాకు వాళ్ళందరిలో అలాగే కనిపిస్తున్నారు. కాబట్టి నన్ను పొగిడినా పరమాత్ముడే, నన్ను దూషించినా పరమాత్ముడే. ఇందులో నా యొక్క సంకల్పం వాళ్ళని ఏమి కూడా నాకు అర్థం కావట్లే, వాళ్ళ మీద ప్రేమ తప్ప అనే సంకల్పం మీకు ఈ మంచి సంకల్పాల వల్ల ఉత్పన్నమవుతుంటుంది. నీ మనసు యొక్క స్థాయి కూడా క్రోధము, కోపము నుంచి వెనక్కి వచ్చేస్తారు అని చెప్తున్నాడండి. ఇక్కడ యథా సంకల్ప యాతి భూతాన్ భవత్తాదృత సదా తత్కృతి బుద్ధివాం సత్య సంకల్పస్తృత అని ఇక్కడ ఋగ్వేదం మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తుందండి మనల్ని. ఏంటి అనంటే అర్థం ఏంటంటే, మనస్సు శుద్ధిగా ఉంటే, మన మనస్సు గనక మంచి శుద్ధత్వంతో గనక ఉంటే సంకల్పం కూడా శక్తివంతంగా మారుతుంది. నువ్వు ముందర మారరా, నువ్వు మారిన తర్వాత ఆ పదం చదువు. నువ్వు మారకుండా ఇప్పుడిప్పుడే చదివి నేను వేదంలో ఉన్నదంతా గ్రహిస్తాను, నేను పురాణాలలో ఉన్నదంతా గ్రహిస్తాను, అసలు ఫస్ట్ ఏబిసిడీలు నాకు వద్దు, ఏకంగా నేను సెంటెన్స్ స్టోరీస్ ఇంగ్లీష్ లో అది ఎట్లా కుదురుతుందండి? ముందల అక్షరాలు రాకుండా ఎలా కుదురుతుంది? అందుకని నువ్వు మంచితనం అంటే ఏంటో అర్థం చేసుకో. ముందల నువ్వు మంచితనంగా ఎలా ఉండాలి, సమభావంతో ఎలా చూడాలి, సత్సంకల్పాలు ఎలా చెయ్యాలి, ఆ సంకల్పాలు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా తీసుకోవాలి, మన చుట్టూతా ఉన్న ప్రకృతి నుంచి మనం ఎలా బయటపడాలి, ఈ ప్రకృతిని ఎప్పుడు శుద్ధంగా ఉంచుకోవాలి అంటే నా భావనలు ఎలా ఉండాలి, ఈ మనసులో ఉంచి నెగిటివ్ బయటికి తోసేయాలంటే నా లోపల ఉన్న సంకల్పాలు భగవంతుడితో ఎక్కడ ఏకీభవించి భగవంతుడు నన్ను ఏ దారి తీసుకెళ్తున్నాడు, నేను ఎట్లా ఆలోచించాలి అనే భావన నువ్వు అనుకున్నదే తడవుగా మహావృక్షం అయిపోతుంది. దానికి నేను నీకు తోడుగా ఉండేది అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు ఋగ్వేదంలో. ఇక్కడ నీ హృదయాన్ని శుద్ధి చేసుకున్నావు కదూ, నీ హృదయాన్ని నిజాయితీగా ఉంటున్నావు కదూ, సంకల్పించిన వాడికి జగత్తు కూడా అనుగుణంగా మారుతుంది, ప్రేరణాత్మకంగా సందేశం ఇస్తుంది. మనము కొంచెం తెలుసుకున్నామండి, మనం ఇంకా పూర్తిగా తెలుసుకోలే. కానీ అయితే విత్తనం అయితే వేశాం కదూ, జగత్తులో ఎలాగా, జగత్తు మిథ్య అంటున్నాడు, కానీ జగత్తులో బతకకుండా మనకి ఎలా కుదురుతుందండి? వీళ్ళందరినీ చూడకుండా ఎలా కుదురుతుంది? ప్రకృతిని ఆస్వాదించకుండా, ప్రకృతిలో పడిపోకుండా, ఈ ప్రకృతిలో మనకి మళ్ళీ పుట్టాలి అని అనుకుంటే ఎలా అనిపిస్తుందండి మనకి? ఇంత చక్కటి ప్రపంచాన్ని ఎట్లా వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తుంది అని అంటే, ఆ ప్రపంచం ఏదైతే నువ్వు అనుభవించాలి అని అనుకుంటున్నావో, నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని ఉంది, ప్రపంచాన్ని అనుభవించాలని ఉంది. ఏది నిర్గుణమైపోయింది అంటే దాని లోపల ఏది నష్టము అనేది భగవంతుడు తీసుకుంటాడండి. ఇంకా నువ్వు ఏదైతే ఉండాలి, ఏదైతే అనుభవించాలి అని అనుకుంటున్నావో దాని లోపల కష్టాలు, నష్టాలు, లోపాలు అన్ని చూపిస్తూ ఉంటాయి నీకు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక మనిషికి 80 సంవత్సరాలు వచ్చాయి. 80 అంటే 60 ఏళ్ల దగ్గర నుంచి కూడా విసిగించటం, అడిగిందే అడగటం, చెప్పిందే చెప్పటం, అది మానవ నైజం కదండి. ఎందుకు మానవ నైజమైంది? మొట్టమొదటి నుంచి 60 ఏళ్ల వరకు నీ సంకల్పాలు ఎలాగైతే వృధా చేసుకున్నావో, కోపము, క్రోధము, అసూయ, ద్వేషంతో 60 ఏళ్ల తర్వాత కూడా అదే ఉంటది. కానీ 60 ఏళ్ల లోపు నీకు ఇచ్చిన మాట విలువ 60 ఏళ్ల తర్వాత నీ మాటకి విలువ ఉండదు. అది ఎందుకు అంటే ఓపిక తగ్గిపోవటం మూలాన. ఇప్పుడు ఓపిక లేదు, ఇప్పుడు నువ్వు చెప్పింది చాలా తెలుసుకున్నావు, నీకంటే చాలా తెలుసుకున్నావు కానీ నువ్వు ఉండు అంట. ఇట్లాగా 80 ఏళ్ళు వచ్చినాయండి. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒరే ఏంద్ర మీ నాన్న ఇట్టయిపోయాడు, చెప్పిందే చదువుతుంటాడు, విసిగిచ్చిందే విసిస్తుంటాడు, తిన్నదే తింటుంటాడు, మనం చేస్తాం స్వామి అన్నా సరే చేసిందా చెప్తుంటాడు. ఏంటిరా అంటే బిడ్డంటాడు, అమ్మా నాన్నకి 80-90 ఏళ్ళు దాటినాయమ్మా,
ఇప్పుడు భగవంతుడు పిలుస్తున్నాడేమో. నీకు విసిగించకుండా గనక భగవంతుడు తీసుకెళ్తే అప్పుడేమనుకుంటాం మనం, వామ్మో! వాయ్యో! అని బాధపడతాం. అదే మనిషి విసిగించిన తర్వాత తీసుకెళ్ళిపోయాడనుకోమ్మా, ఇంక 90 ఏళ్ళయినీలే మనిషి గూడా మారిపోయాడు అని నీ మనసుకి నువ్వు సర్ది చెప్పుకోవడానికని భగవంతుడిని నాన్నట్లా తయారు చేసి నిన్నట్లా విసిగిస్తున్నాడమ్మా అని చెప్తాడు. అది. అంటే ఏంటంటే ప్రకృతిలోనే మనం ఉండాలి అని అనుకుంటే దాని యొక్క లోటుపాట్లన్నమాట. అదే కావాలి, అదే కావాలి, అదే కావాలి అని చెప్పి. అర్థమైందనుకుంటాను. ప్రతి మనిషి కూడా ఇంతే. ప్రతి మనిషిని కూడా ఇట్లాగే చేస్తాడు. ఆ మనిషే కావాలి, ఆ మనిషే కావాలి, ఆ మనిషే జీవితం, ఆ వస్తువే కావాలి. ఏ వస్తువునైతే, ఏ మనిషినైతే, ఏ ప్రకృతినైతే, ఏ కాలాన్నైతే నువ్వు ఏదైతే కోరుకుంటావో, అది నశించేదని తెలిసినప్పటికీ కూడా దాని మీద విరక్తి పుట్టిస్తాడు భగవంతుడు. అది మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు. వీడి కోసమా నేనింత సంపాదించింది. ఎంతో ప్రేమగా, ఎంతో మందిని కొల్లగొట్టి, కొల్లగొట్టి, కొల్లగొట్టి కోట్లు అర్జించి తర్వాత ఎవడి కోసమైతే నువ్వు సంపాదించావో, అది మొత్తం జీవితమంతా ధారబోసినా, వాడి కోసమని నువ్వేదైతే చేశావో, భగవంతుడు ఇది తప్పురా అని చెప్పినా మనం వినకుండా, ఇప్పుడు వాడి మీద విసర్జించుకుంటాడు. వాడి బుద్ధి మారిపోతది. వాడి సంకల్పం, వాడి పనులు మారిపోతాయి. ఛీ! 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 వీడి కోసమా నేనింత కష్టపడి, నా జీవితమంతా ధారపోసి ఇంత సంపాదించాను. ఈ దరిద్రుడి కోసమా అనే స్థితికి తెస్తాడు. దేన్నైతే ఇష్టపడతావో దాని మీద విరక్తిని పుట్టిస్తాడు భగవంతుడు. కాబట్టి ఏది కూడా మంచి సంకల్పాలతో మనం కర్మలు గనక ఆచరించినట్టయితే వచ్చిన దాన్ని స్వీకరిస్తాడు, ఉన్నదేదో చూపిస్తాడు, దానితోనే బ్రతుకుతుంటాడు కృష్ణార్పణ బుద్ధితో. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి అర్పిస్తూ మనసులో ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలతోటేనే ఉంటాడు. దీని గురించి ఇంకా వివరించుకుందాం. హరి ఓం.